బాబు భోగినేని గారిని ఇక్కడ ఉన్నప్పుడు కలుద్దామని చెప్పి ఎంతో ప్రయత్నించానండి. సార్ నాకు ఒక్క 5 minutes టైం ఇవ్వండి, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్తా అని చెప్పి బతిలాడానండి. ఆయన అసలు టైం ఇవ్వలేదండి. నో నో నో, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అండి. ఆ పై వాల్యూ వీళ్ళు దారం పెట్టి తీశారు, అది తప్పు. ఆ ఫార్ములా, దానికి ఫార్ములా ఏంటి అంటే చంద్రుడి మీద కాలు మోపారు, అన్నీ చేశారు, కానీ బేసిక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోలేకపోయారండి. పునాది లేని వల్ల సమస్త సామాజిక సమస్యలన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సైంటిస్టులు మొత్తం అక్కడ బోల్తా పడ్డారు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆలూరి శ్రీనివాసరావు గారు. ఈ విషయం యొక్క రహస్యం ఏంటి? దేని మీద ఆధారపడి ఈ సృష్టి ఉంది? ఈ సృష్టికి ఆది ఏంటి, అంతం ఏంటి? ఇంతవరకు మనందరము ఏదైతే సత్యం అనుకుంటున్నామో అది నిజంగానే సత్యమా? సత్య దూరంగా ఉన్నటువంటి విషయాలు ఏంటి, నిజమైన సత్యం ఏంటి? ఇలాంటి అనేక విషయాలపైన వారు దాదాపు 40 సంవత్సరాలుగా విపరీతమైన కృషి చేసి వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనందరికీ అందించడానికి వచ్చారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం, కానీ మీరు ఏం చేసేవారు, ఎందుకు ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు వచ్చారో ముందు తెలియజేయండి. ఒకటండి, ఇది ఆధ్యాత్మికము అని కూడా నేను అన్నండి. నేను మామూలుగా జనరల్గా ఒక పూట స్కూల్కి వెళ్ళి ఒక పూట స్కూల్కి వెళ్ళకుండా కూడా పొలం వెళ్ళి గేదె కాసుకుంటూ నా బాల్యం గడిచిపోయిందండి. 10th క్లాస్ మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ విధంగా చేసినా కూడా ఆ తర్వాత ఐటీఐ చేసి ఉన్నానండి. ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ చేసి ఉన్నాను. దాన్ని బేస్ చేసుకుని ప్రైవేట్ కంపెనీలో చేసి ఉన్నానండి. ఇక్కడ కుషాయిగూడ కానీ ఈసీఎల్ అప్రెంటిస్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ వల్ల ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోగలిగాను. బేసిక్స్ నుంచి R&Dలో చేసి ఉన్నానండి. ఇక్కడ R&D వల్ల అసలు ఈ సర్క్యూట్స్ మొత్తం అణువు నుంచి ఎట్లా ఏంటి అనేది మొత్తం తెలుసుకోగలిగానండి, సిగ్నల్స్తో సహా మొత్తం కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ నాకు ఈ విధంగా డెవలప్ అయిందండి టోటల్గా. అయితే ఈ సబ్జెక్టు నాకు 25 years నాడే కొంచెం స్ట్రైక్ అయిందండి. చిన్నప్పటి నుంచి ఉండేది వేరు, మనకి సైకలాజికల్గా అయినా ఫిలాసఫీ అని ఏదైనా కూడా. అయితే 25 years నాడు నాకు సమాజ సమస్యలన్నీ ఎట్లా డెవలప్ అవుతున్నాయి ఏంటి అనేది కొంచెం తెలుసుకోగలిగానండి. ఇదంతా కూడా పదం అంటే ఏంటో తెలియక వస్తున్నాయి అని చెప్పి అనుకున్నానండి. అందరికి కొంతమంది చెప్తుంటే అందరూ అన్నారు, సమస్యలు వస్తుంటే నువ్వేం చేస్తావు, నీదేదో నువ్వు చూసుకోక అని చెప్పి ఖండించేవాళ్ళండి. సర్లే అని చెప్పి సరిపెట్టుకున్నాను అంతవరకు. జీవనాధారం లేక నేను అంతకు ముందల ఎలక్ట్రానిక్స్ చేసి ఉన్నా కూడా కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ చేసి ఉండి కూడా బోల్తా పడిపోయానండి. బోల్తా పడ్డానంటే అప్పుడు తెలుసుకోగలిగానండి, ఆ భగవంతుడు శక్తి ఏదైతే ఉందో నీ దారి ఇది కాదు, నీ దారి వేరే ఉంది అని చెప్పి నన్ను తొక్కిపెట్టినట్టుగా అనిపించిందండి. ఆ తర్వాత ఇక ఒకటి ఆలోచిస్తూ ఉండి ముందల జీవనం ఉపాధి ఎట్లా, పిల్లలు ఎట్లా ఏంటి అనేది చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాల్సి వచ్చిందండి. నాకు బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పటి నుంచే వంట మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి టిఫిన్ సెంటర్ పెట్టుకొని బ్రతుకు బండి ఏడుస్తూ వచ్చానండి. మా ఆవిడ కూడా సహకరించింది నాకు. మేమిద్దరమే స్లోగా డెవలప్ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని ఈరోజు సెట్ చేశానండి. కానీ నాకున్న విజ్ఞాస ఏదైతే ఉందో జిజ్ఞాస దాన్ని వదిలిపెట్టలేదండి. ఆలోచనే ప్రతిరోజు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి కాంటాక్ట్ అవుతూనే ఉన్నా అప్పటి నుంచి 25 years నుంచి. కానీ ఏ రోజు కూడా నాకు పర్టికులర్గా టైం ఇవ్వలేదండి ఎవరు కూడా. దానికి తోడు నాకు ఆ రోజు ఇంత తెలియదు, 30% తెలిసింది అనుకున్నాను. ఇది ఇంక్రీజ్ అయ్యేదే కదండి ఇక జ్ఞానం అనేది. 3 years క్రితం అప్పుడు దాకా నాకు 60% తెలుసండి. ఇక అంటే ఇవన్నీ సమస్యలన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి, పలానా దగ్గర నుంచి. ఇది ఎట్లా, దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచించుకున్నాను. ఆ సమస్యలకి అయితే నువ్వేం చేస్తావు అన్నట్టు మళ్ళీ ఖండించేవాళ్ళు అందరూ. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు టైం ఇచ్చేవాళ్ళు కదా ముందర. అవి నువ్వేం చేసే కాదు, నేను చేసే కాదు, ఎవరు ఏం మార్చలేరు ఈ సమాజాన్ని, నీ పిల్లలు లేదో నువ్వు చూసుకో అనేవాళ్ళండి.
సరే మీరంతా అట్లా అనుకుంటున్నారని చెప్పి నేను మాత్రం నా ఆలోచనలాగా ఉంది. మా పిల్లల్ని సెట్ చేశానండి. ఆ అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాడు, మా అమ్మాయి వచ్చేసి యూకే వెళ్ళింది. వాళ్ళు సెట్ అయిపోయారు కాబట్టి నన్ను కూడా ఆపేయమన్నారు. అయినా సరే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చి లాస్ట్ 2 years క్రితం ఆపేశానండి. ఆపేసి మా బాబు దగ్గరికి వెళ్ళాను ఆస్ట్రేలియా. బాబు భోగినేని గారిని ఇక్కడ ఉన్నప్పుడు కలుద్దామని చెప్పి ఎంతో ప్రయత్నించానండి. ఎందుకంటే ఆయనకి సైన్స్ మీద సమాజం మీద కొంత ఉంది. నేను హ్యూమనిస్ట్ని, మానవవాదిని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. సరే కలుద్దామంటే నాకు ఇండియాలో దొరకలేదండి అవకాశం. ఆస్ట్రేలియా పోయిన తర్వాత ఏదో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుందంటే సరే అని చెప్పి నేను ప్రయత్నించి అక్కడికి వెళ్ళానండి. వెళ్తూ ముందరగానే మెయిల్ అడ్రస్ అది సంపాదించి ఆయనకి మెయిల్ చేశానండి. మీటింగ్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కలిశానండి. ఇట్లా నేను శ్రీనివాసరావు అని చెప్పి గుర్తుపెట్టారండి. నీ మెయిల్ అంతా చదివాను, కానీ నువ్వు లాంగ్వేజ్ని, సైన్స్ని, ఆధ్యాత్మికాన్ని మొత్తం మిక్సీలో వేసి తిప్పేస్తున్నావు, నేను అగ్రీ కాను దానికి అని చెప్పి ఖండించేశారండి. సార్ నాకు ఒక్క 5 minutes టైం ఇవ్వండి, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్తా అని చెప్పి బతిలాడానండి. ఆయన అసలు టైం ఇవ్వలేదండి. నో 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 ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అన్నాడు. అప్పుడు నాకు ఇంకా పట్టుదల పెరిగిందండి. బంతి ఎట్టయితే ఎంత గట్టిగా కింద వేసి కొడతాం ఇంకా అంత ఫోర్స్గా పైకి లేస్తాయి. ఆ విధంగా ఇంటికి వెళ్ళాను ఆ పట్టుదలతోనే. మా పిల్లలు అన్నారు, మా కోడలు కానీ, మా భార్య కానీ, మా బాబు కానీ, చూసావా డాడీ ఎప్పటి నుంచో చెప్తుంటే నువ్వు వెళ్ళలేదు, ఇన్ని రోజుల నుంచి ఆలోచనలు పెట్టుకొని వెళ్ళి ఆయన ఏదో చేస్తారని వెళ్ళావు, ఆయన కూడా ఖండించాడు కదా, ఇంకేంటి నువ్వు. వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరండి. నేను ఇక్కడ అన్ని వర్కులు చేస్తున్నాను, A to Z మొత్తం, టిఫిన్ సెంటర్, రెస్టారెంట్ మొత్తం చేయగలను. మా బాబుని అడిగాను, నేను కూడా ఎక్కడన్నా వర్క్ చేస్తాను రా అని చెప్పంటే అన్నాడు, నీకు వర్క్ పర్మిషన్ లేదు డాడీ, నువ్వు వర్క్ పర్మిషన్ లేకుండా పనిచేస్తే నా వేసాకి ప్రాబ్లం అవుద్ది, నేను ప్రాబ్లంలో పడతాను నువ్వు అన్నాడు. ఇక అప్పుడు ఇక ల్యాప్టాప్ తీసుకుని దగ్గర పెట్టుకొని దాని మీద నేను ఉన్నానండి. ఇక ఏ సైంటిస్ట్ ఏమేమి కనుక్కున్నాడు అని చెప్పి మొత్తం దగ్గర పెట్టుకున్నానండి. మొత్తం క్రోడీకరించుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాను. దాంట్లో టెస్లా కోడ్ అని ఒకటి ఉందండి, మన యూట్యూబ్లో అందరూ చూసేదే. టెస్లా కోడ్ అంటే 369 అని చెప్పి చెప్తున్నాను. అది 369 ఏంటా అని చెప్పి ఆలోచించానండి. 369 వచ్చింది అంటే ఈ రెండు కలిపితే వచ్చింది అని చెప్పి నేను ఎప్పుడో 25 years నాడు దీని గురించి ఆలోచన చేసి ఉన్నాను కదా, ఆ పేపర్స్ అన్ని మళ్ళీ బయటికి తీసుకున్నాను. నాకు అప్పుడు పదం ఎట్లా ఏంటి అనేది నేను మొత్తం డయాగ్రామ్స్ చేసుకున్నాను. అక్కడ పెట్టుకుంటే దాంట్లో 20% అండి 369 అనేది. అంటే 36 కలిపితేనే 9 వచ్చింది. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడేది ఈ మాట రెండు కలిపితేనే ఒక పదంగా అవుతుంది. ఒకళ్ళు మాట్లాడితే రెండో వాళ్ళు దానికి సహకరించకపోతే అది హాఫ్ ఓడే. అంటే ఓడ్ అంటే ఇది. దీంట్లో 369 అనేది ఒక జస్ట్ 20% మాత్రమే. ఇట్లాంటివి ఇంకా 4 ఉన్నాయి. అంటే 100%లో 20% పోతే ఇంకా 4 ఉన్నాయి అని చెప్పి 1, 2, 3 up to 9 దాకా తీసుకున్నాను. 0 నుంచి తీసుకున్నారు, 1 నుంచి తీసుకున్నారు, అన్ని తీసుకున్నానండి. అన్ని తీసుకొని దాన్ని మళ్ళీ కింది మధ్య చేసుకుంటే 9 లాస్ట్కి వస్తుంది. ఎట్లా అని చెప్పి 1 + 8 9, 2 + 7 9, 3 + 6 అంటే ఏదైతే టెస్లా కోడ్ ఉందో 3 + 6 9, 4 + 5 9, ఈ 4 పార్ట్స్ అయినాయండి. ఇంకా ఒకటి ఉంది ఏంటా అని చెప్పి 09 వస్తుంది. అప్పుడు 5 parts కంప్లీట్ అయినాయండి. 100%. ఇది 100% విజ్ఞానం. ఇది 369 అనేది 20% అని చెప్పి అప్పుడు ఇక సైంటిస్టులు అందరూ ఏమేమి తీసుకొచ్చారా అని మొత్తం తీసుకొని క్రోడీకరించుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళానండి. అప్పుడు తీసుకున్నానండి. మొత్తం డ్యువాలిటీలో వస్తుంది. దీంట్లో పదం అంటే ఏంటి ఎవరికి తెలియట్లేదు. అసలు పదం అంటే ఏంటి అనేది వెళ్ళి అసలు పదం అంటే మనిషికి విజ్ఞానం వచ్చినప్పటి నుంచి మొత్తం తర్కించి తీసుకొచ్చానండి. పాలు కాగబెడతాం, తోడేస్తేనే కదండి పెరుగయ్యేది. ఆ విధంగా విజ్ఞానం వచ్చింది, ఒకళ్ళకి వచ్చింది, ఇంకోళ్ళకి వచ్చింది. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యింది, కానీ ఇది ఇద్దరు మనుషులతోనే డెవలప్ అవుతుంది. అంటే అప్పుడు నంబర్లతో పోల్చుకొని 0 నుంచి 9 మొత్తం సృష్టి మొత్తం ఇందులోనే ఉంది. తర్వాత శంకరాచార్యులు గారు చెప్పారు ఆధ్యాత్మికంగా ద్వైతం అద్వైతం అనేసి విడమరి చెప్పి మొత్తం అంతా ఒకటే అని చెప్పారు. అంతా ఒకటే అంటే ఏంటి అని తీసుకొని మళ్ళీ సంఖ్యామానంలోకి వెళ్ళాను. 0 అంతా ఒకటి, ఆ 0లోనే ఎన్ని ఉన్నాయి అని చెప్పి తీసుకోగలిగానండి. తీసుకొని 0 ఉంది, మొత్తం డ్యువాలిటీ అనేది ఒక ఐడియా వచ్చింది కదా నాకు పదం. ఆ 0లోనే ఎన్ని ఉన్నాయి, 0లో 0 మనం పెట్టుకుంటామండి. 0 నుంచి
పాజిటివ్ సైడ్ 9, ఉమ్, నెగిటివ్ సైడ్ 9 వెళ్తాం. ఉమ్, మనకి మ్యాథ్స్లో అందరు చెప్పేది కూడా అప్ టు 10 లోపలే చెప్పేస్తుంటారు, ఉమ్, గణితంలో చెప్పేది కూడా. నేను తీసుకోలేదండి అక్కడ, Hmm. అప్ టు 9 దాకా తీసుకున్నా. ఉమ్, ఇటు సైడ్ కూడా 9 తీసుకున్నా. 9, 9, 18 అయింది. సెంటర్ పాయింట్ 0, ఉమ్, 19, అవుటర్ 0. ఈ జీరోలోనే ఉంటాయండి మళ్ళీ. ఉమ్, 20 అంటే 10 + 10, ఉమ్, అది కూడా డ్యూయాలిటీయే తీసుకున్నాను మళ్ళీ. ఉమ్, అప్పుడు తీసుకొని 0, 9 మధ్య విశ్వం మొత్తం నడుస్తుంది. ఉమ్, మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కృషి చేశానండి. ఉమ్, ఇది కనీసం 6 months నుంచి దీని మీద ప్రయత్నంలో ఉన్నాను. ఉమ్, 0, 9. ఉమ్, 0 అంటే విశ్వం, 9 అంటే మనిషి. ఉమ్, అంటే జీవం అసలులోనే, ఉమ్, జీవంలో జ్ఞానం ఉన్న జీవి మనిషి ఉమ్, కాబట్టి 9వ నంబర్ అదండి. ఉమ్, అసలు ఈ 0, 9 ఎట్లా వస్తుంది అనేది ఇంకా వెళ్ళి ముందరికి వెళ్తే అండి, ఉమ్, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు ఒకటి ఉందండి. ఉమ్, బిగ్ బ్యాంగ్ ఎట్లా వచ్చిందా అని చెప్పి ఆలోచించాను. ఉమ్, మనకు పురాతన కాలంలో నిప్పు పుట్టించేవాళ్ళు ఆది మానవులు. ఉమ్, ఎట్ట పుట్టించారంటే ఏ లేదండి, 2 రాళ్ళు కొడితే స్పార్క్ వచ్చేది. ఉమ్, అదే బిగ్ బ్యాంగ్ అండి. ఉమ్, అప్పుడు అర్థం చేసుకున్నాను నేను, ఉమ్, అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఇదే. ఉమ్, వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఉమ్, కనీసం 100 years ఉమ్, రీసెర్చ్ చేసి దాన్ని బయట తీశారండి. ఉమ్, అంటే బిగ్ బ్యాంగ్ అంటే ఏం లేదు, ఉమ్, 2 రాళ్ళు కొడితే నిప్పుర వస్తుంది, అదే బిగ్ బ్యాంగ్. ఉమ్, విశ్వం మొత్తం ఇట్లా బ్లో అవుట్ అయింది. ఉమ్, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు గ్రహాలు ఇట్లా ఏర్పడ్డాయి. ఉమ్, ఆ తర్వాత వేడి తగ్గిన తర్వాత పలానా గ్రహం అని చెప్పి ఉమ్, ఇదైపోయి సమశీతోష్ణ స్థితి వచ్చినప్పుడు జీవం వచ్చింది. ఉమ్, ఆ జీవంలో మనిషి వచ్చాడు. విశ్వం లేకపోతే మనిషి లేడు. ఆ, అలాగే మనిషి లేకపోతే విశ్వానికి కూడా గుర్తింపు లేదు ఉమ్, అనేది మనం ఒకటి కొత్తగా కనుక్కోగలిగాం. ఉమ్, విశ్వం లేకపోతే మనిషి లేడు, ఉమ్, మనిషి లేకపోతే విశ్వానికి కూడా గుర్తింపు లేదు. అవును. ఇది డ్యువాలిటీ అండి ఇక్కడ మళ్ళా. అంటే 0, 9 ఇక్కడ అండి. అసలు 0, 9 ఎట్లా వచ్చింది అనేది ఇంకా తర్కించుకుంటూ వెళ్తానండి. Hmm. నాకు 4 years నాడే ఒక ఐడియా ఉందండి. Hmm. ఇది ఏదైనా కానీ జీవం పుట్టడానికి, సంశీతోష్ణ స్థితి రావడానికి Hmm. నీరు నీరు అని చెప్పి పంచభూతాల్లో చెప్తూ ఉన్నారండి. అసలు పంచభూతాలన్నీ తీసుకున్నానండి. Hmm. గాలి, నీరు, Hmm. ఆకాశం, Hmm. భూమి, అగ్ని అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. అగ్ని అంటే ఏంటి అనేది ముందలేలానండి. Hmm. అగ్ని అంటే అగ్నితో పాటు వేడి ఒకటే తీసుకున్నారు వీళ్ళు. Hmm. వేడే కాదండి, వెలుతురిని వదిలేశారు మళ్ళా. Hmm. సైన్స్లోకి వచ్చేటప్పటికి కాంతి కిరణాలు, పరావర్తనం, Hmm. ఈ ఎట్లా అని చెప్పి మనకు కూడా ఉందండి కొంత అవగాహన. Hmm. అప్పుడు తీసుకున్నాండి. పంచభూతాల్లో వెలుతురిని వదిలేశారు. Hmm. సో ఇది ఒక మిస్టేక్ ఇక్కడ Hmm. అని చెప్పి తీసుకొని ఐదే వస్తాయండి, పంచభూతాలే వస్తాయి. Hmm. కాకపోతే 0 నుంచి 9 దాకా, Hmm. 0 నుంచి 9 దాకా పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. Hmm. ఇక్కడ 20 వచ్చినాయి కానీ దాన్ని 3 3 9 అంటే Hmm. మనకు పై వాల్యూ ఒకటి ఉందండి. సర్కిల్ ఉంటే సర్కిల్ని Hmm. మ్యాథమెటిక్స్లో దాని వాల్యూ ఎట్లా కనుక్కోవాలి ఏంటి, వైశాల్యం, వృత్త వైశాల్యం కానీ Hmm. అనేది 2000 years నాడు 1వ శతాబ్దం ఆ రోజు ఆర్కిమెడిస్ కానీ పైథాగరస్ కానీ Hmm. సిద్ధాంతాలు ఉన్నాయి కదా. పై వాల్యూ కనుక్కోవడానికి పై వాల్యూ ఎంత ఏంటనేది దారం పెట్టి కొలుచుకొని తీసుకున్నట్టుగా నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను. Hmm. దారం పెట్టి తీస్తే వాళ్ళకి సర్కిల్ టు సర్కిల్ వేరియేషన్ వస్తుందండి. Hmm. ఆ వేరియేషన్ ఎంత కొంచెం వస్తుంది, లిటిల్ బిట్. Hmm. ఆ వేరియేషన్ లేకుండా ఉండటానికి ఫండమెంటల్గా ఒక ఫిక్స్ చేశారండి వాల్యూని. అవును. 3.14 or 22/7 అని చెప్పి ఫిక్స్ చేశారు. పై వాల్యూ ఇదే వేసుకోవాలి ఇక Hmm. యూనివర్సల్గా Hmm. అని చెప్పి ఫిక్స్ చేశారండి. అక్కడికి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేస్తే అండి ఆ పై వాల్యూ వీళ్ళు దారం పెట్టి తీశారు, అది తప్పు. Hmm. ఆ ఫార్ములా అనేది ఒకటి డిసైడ్ అయ్యానండి. Hmm. దానికి ఫార్ములా ఏంటి Hmm. అంటే సెంటర్ పాయింట్ నుంచి 9 ఉన్నాయి కానీ Hmm. అంటే 3 వచ్చేస్తుంది, 3 3 9. Hmm. కానీ 0 ఉంది, 0 ఇంకోటి ఉంది కదా ఇంకో పార్ట్. Hmm. 3.333 వస్తుంది థియరిటికల్గా చెప్పాలంటే. 0 లోపల 0కి. ప్రాక్టికల్గా చెప్పాలంటే 3.14 చెప్తున్నారు అక్కడ. Hmm. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే 3.14 కూడా తప్పారండి. Hmm. ఎట్లా అంటే 0 నుంచి 9, 0 నుంచి 9 99 ఇది. Hmm. అవుటర్ కూడా 20. Hmm. 20/19 వేస్తే Hmm. 1.05 ప్లస్ 1.05 ప్లస్ 1.05 ఈజ్ ఈక్వల్ టు 3.15 వస్తుందండి Hmm. పై వాల్యూ. కాబట్టి ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న పై వాల్యూ తప్పండి. దీన్ని ఒకదాన్ని ప్రూవ్ చేయాలండి. Hmm. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఎంతో కష్టపడాలని పని లేదు. ఫార్ములా ఇప్పుడే చెప్పా కానీ మీకు Hmm. సేమ్ అక్కడే ఉన్నంత. అదే. మీకు మొత్తం మ్యాథమెటిక్స్ సైంటిస్టులు మొత్తం అక్కడ బోల్తా పడ్డారండి. Hmm. పొరపాటు జరిగిపోయింది, Hmm. బోల్తా పడ్డారు. ఎందుకంటే ఫార్ములా లోపలే ఉంది అసలు. 0 0 Hmm. -1 +1 -2 +2 అప్ టు +9 -9 మీకు అక్కడే ఉన్నాయి మొత్తం. Hmm. డ్యుయాలిటీ. ఇంకా అసలు డ్యుయాలిటీ అంటే ఇంకా ఏంటి Hmm. అనేది ఇంకా వెళ్ళానండి.
డ్యువాలిటీ అంటే ఏం లేదండి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒక లైన్ గీస్తాం, స్టార్ట్ ఎండ్, దీన్ని డ్యువాలిటీ. ఈవెన్ మన బర్త్ అండ్ డెత్ ఆల్సో, మన పుట్టుక చావు కూడా, భూమి ఆకాశం, ఆడ మగ పగల, మొత్తం ఇదే డ్యువాలిటీ అండి. అయితే 09 వేసుకున్నాను నేను, ఇవి ఎట్లా వచ్చినాయి అనేది ఇంక ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ జరిగిందో ఇట్లా బ్లో అవుట్ అయిపోయి మొత్తం వచ్చింది, కానీ +9 -9 0 నుంచి ఇదే డ్యువాలిటీ అనేది అప్పుడు వచ్చిందండి కంక్లూజన్. సమస్త సమాజ సమస్యలకు మూల కారణాలు ఏంటి అనేది ఇంకా పుట్టుకోగలిగాను. మూల కారణాలు ఏంటంటే మీకు 0 నుంచి 9 దాకా డ్యువాలిటీ చెప్పుకొచ్చాను. సమాజం కూడా డ్యువాలిటీ అండి. పదార్థం చెప్పాను మీకు, కంటికి కనపడే పదార్థం, కనపడే పదార్థం. అయితే కంటికి కనపడే 2, కనపడినవి కూడా 2. సైంటిస్టులు మొత్తం కూడా, శాస్త్రవేత్తలు మొత్తం కూడా అక్కడ పొరపాటు పడ్డారండి. పదార్థం ఎన్ని రకాలో కూడా డిఫైన్ చేసుకోలేకపోయారు. 3 టైప్స్ అని చెప్తున్నారు. మన విజ్ఞాన శాస్త్రంలో కానీ మన పిల్లలు 7th నుంచే ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఇప్పుడు 3 రకాలు చెప్తున్నారు, అదే వెళ్ళిపోతున్నారు. కానీ పదార్థానికి ఆపోజిట్ ఏంటో ఇంతవరకు ఎవరు తీయలేదండి. అంటే యాంటీ మ్యాటర్ అని చెప్పి మనకి యూట్యూబ్లో ఇవన్నీ చదువుకోవడం తప్పితే వేరే ఏం లేదండి. యాంటీ మ్యాటర్ ఏంటి, ఎట్లా ఏంటంటే 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ మొత్తాన్ని స్మాష్ చేస్తుంది, ప్రపంచం మొత్తాన్ని కొనేయచ్చు అన్నట్టుగా ఏమి లేని అన్ని ఊహించి చెప్పేస్తున్నారు. అసలు యాంటీ మ్యాటర్ అంటే అసలు అది కాదండి. అసలు మ్యాటర్ అంటే ఇది చెప్పాం, పదార్థం. పదార్థానికి ఆపోజిట్ ఏంటి అంటే పదార్థం నుంచి వచ్చిన వాళ్ళమే మనం, మనిషి నుంచి వచ్చింది పదం. పదం అంటే ఇంతవరకు ఎవరికి డెఫినేషన్ లేదండి కరెక్ట్గా, మన డిక్షనరీస్లో కూడా ఎక్కడ లేదు. దాన్ని క్లుప్తంగా వివరించాలండి ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు 2 మిస్టేక్స్ వచ్చినాయండి. ఒకటి, పదార్థం ఎన్ని టైప్స్ అనేది లేదు కరెక్ట్గా. పదార్థం నుంచి వచ్చింది పదం. పదం అంటే ఏందో డెఫినేషన్ లేదు. పదం అంటే అందరూ నోటి నుంచి వచ్చే శబ్దార్థాలు అని జనరల్గా అనుకుంటారండి. కానీ డిక్షనరీస్లో ఏముందంటే లాంగ్వేజ్లో వెర్బ్ ఇది, క్రియ ఇది, ఈ విధంగా నౌను, ప్రాణవను, ఈ విధంగా డెఫినేషన్ ఇచ్చుకొచ్చారండి డిక్షనరీస్లో. నేను ఇంకా డెప్త్గా వెళ్ళిపోతే పదం ఎన్ని రకాలు ఏంటి అనేది ఊహించగలిగితే నోటి నుంచి వచ్చే శబ్దార్థాలే కాదండి, అది పదమే. మాట మనకి ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఓడ్ అంటారు, మన తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి పదం అన్నా మాట అన్నా ఒకటే. అయితే నోటి నుంచి వచ్చే శబ్దార్థాలే అనుకుంటారు కొంతమంది, దాన్ని రాస్తున్నామండి, అది పదమే. రాసుకున్న దాన్ని పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాం, అది పదమే. తర్వాత సిగ్నల్స్ ఉన్నాయి, మనం రెడ్ గ్రీన్ అంటే మనకు సమాచారాన్ని తెలుస్తుంది. అప్పుడు ఇంకా ఊహించానండి, సమస్త సమాచారానికి మూలం పదం, ఓడ్ అనేది. ఆ ఓడ్ అంటే ఇది, అంటే ఇప్పుడు నోటి నుంచి వచ్చే శబ్దార్థాలు కానీ మనం రాసుకుంది కానీ సిగ్నల్స్ కానీ ఇది ఒక టైపేనండి. మళ్ళా ఇంకా 2 టైప్ యూజ్ చేశానండి. మనం సంజ్ఞాశాస్త్రం అంటారు, మనకి లెఫ్ట్ రైట్, ఇటు రా అటు పో, కళ్ళతో సైకిల్ చేసిన, బాడీతో చేసిన, ఏదైనా కూడా మొత్తం సమస్తం పదమేనండి. విశ్వం మొత్తం పదార్థంతో నిండి ఉంది, విశ్వం మొత్తం పదంతోనే నిండి ఉంది. పదార్థం లేని పదం లేదు, పదం లేని పదార్థం లేదు, డ్యువాలిటీ మొత్తం. ఇంకా ముందరకెళ్తే అసలు డ్యువాలిటీ అనేది సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న శక్తి. ఇప్పుడు భగవంతుడు దైవం అని చెప్పి మనం అనుకుంటున్నాం, దేవుడు దేవత 2 కలిస్తేనే దైవం. ద్వంద్వం అంటే దేవుడు దేవత 2 కలిస్తేనే ద్వంద్వం. ఇప్పుడు చెప్పండి, దైవం అంటే ఎవరు? ద్వంద్వం. విశ్వం మొత్తం నడుస్తున్న ద్వంద్వ శక్తితోనే నడుస్తుందండి. ద్వంద్వత్వం అంటేనే 2తో కూడింది అని అర్థం అండి. అసలు ద్వంద్వం అంటే 2, ద్వంద్వత్వం అంటే 2తో కూడింది. ఇప్పుడు నేనున్నాను, నాకు మా భార్య, మేమిద్దరం కలిస్తేనే మనకు పిల్లలు పుట్టారు. ఇది అంటే ప్రొడక్షన్, ఏ విధంగా రీప్రొడక్షన్ ఎట్లా అవుతుంది. మీకు సమస్త సృష్టి మొత్తం ఇక్కడే ఉందండి. బేసిక్స్ ఉట్టి కొట్టలేనమ్మా స్వర్గానికి నిచ్చినేశారు అని చెప్పి అనేవాళ్ళు మనకి తెలుగులో శాస్త్రాలన్నీ. అంటే ఏంటి, చిన్న చిన్న విషయం తెలుసుకోలేకుండా మన శాస్త్రవేత్తలు అందరూ అదే చేశారండి. చంద్రమండలానికి వెళ్ళారు, సూర్యయానం చేశారు, సముద్రయానం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రయానం చేశారు, చంద్రుడి మీద కాలు మోపారు, అన్నీ చేశారు. కానీ బేసిక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోలేకపోయారండి. ఫండమెంటల్స్ మిస్ అయినాయి. దానివల్ల పునాది లేని వల్ల సమస్త సామాజిక సమస్యలన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయండి. ఎంతో అభివృద్ధి చెందిన సమాజం డెవలప్ అయింది అనుకుంటున్నారు. డెవలప్మెంట్తో పాటు డిజాస్టర్స్ ఎన్ని ఉన్నాయో ఎవరు ఊహించట్లేదండి.
నాశనం కూడా అంతే జరుగుతూ ఉంది. అది ఎందుకు ఏంటి అనేది ఇంకా ఆలోచించాను. అసలు ముందర ఫండమెంటల్స్ మర్చిపోయారు, దానివల్ల ఎన్ని డెవలప్ అవుతున్నాయి అని చెప్పి ఫండమెంటల్స్ ఏంటి అని చెప్పి తీసుకొస్తే ఒకటి ద్వంద్వం. ద్వంద్వం అనేది మన విజ్ఞాన శాస్త్రం, తర్వాత సైన్స్ అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. స్పిరిచువాలిటీ అన్నా సైన్స్ అన్నా ఏదన్నా విజ్ఞానమేనండి, ఎక్కడి నుంచో రాలా, మొత్తం సమస్త విజ్ఞానమే అనుకుంటారు. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏదో చెప్తారు, మొత్తం మనిషి రాసినయేనండి. దేవుడు అంటే మనిషి సృష్టికర్త అని చెప్పగలం, ఎందుకంటే రెండు కలిస్తేనే వస్తుంది అది. విశ్వము మనిషి రెండు కలిస్తేనే ఇదంతా వచ్చింది. చెప్పాను కానీ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత గ్రహాలన్నీ వచ్చినాయి, సమశీతోష్ణ స్థితి వచ్చిన తర్వాత మనిషి వచ్చాడని, మనిషి వచ్చిన తర్వాత ఈ విశ్వాన్ని పరిశోధించడం మొదలు పెట్టాం. ఈ విజ్ఞానం అంతా ఇంతవరకు వచ్చాం, తెలుసుకోగలిగాం. కాబట్టి మనిషే సృష్టికర్త. మనిషే సృష్టికర్త ఎట్లా అంటావు ఏందని చెప్పి అంటారండి. అంటే మనిషి ఒక్కడి వల్లే కాదు, విశ్వం మనిషి రెండు కలిస్తేనే అనంతమైన శక్తి, విశ్వశక్తి. ఆ విశ్వశక్తి అనేది ఈ విధంగా నడుస్తూ ఉందండి మనిషితో పాటు. మీరు ఏదో ఒకటి తెలుసుకోవాలనుకున్నారు. అవును. అంటే అది ఏంటంటే అసలు ఏంటి సృష్టికి రహస్యం తెలుసుకోవాలనుకున్నారు. అవునండి. అవునండి. అవును. దాని నుంచి సృష్టి రహస్యం అనే దాని నుంచి మీరు సామాజిక సమస్యల దగ్గరికి వచ్చేసారు. అవును. అంటే సామాజిక సమస్యలు మామూలు వ్యక్తిగతంగా ఏర్పడినవే కానీ విశ్వం నుంచి ఏర్పడిన సమస్యలు అయితే కాదు కదండి. కాదండి, కాదండి, చెప్తానండి. మొత్తం విశ్వం మొత్తం డ్యువాలిటీతో నడుస్తుంది, కానీ సమాజానికి పట్టుకొమ్మ కుటుంబ వ్యవస్థ అండి. కుటుంబ వ్యవస్థలో ఎవరుంటారండి, ఇద్దరే ఉంటారు, ఆలు మగలు. ఇది కూడా డ్యువాలిటీ. ఇక్కడ వస్తున్నాయండి మొత్తం, ఇక్కడ వచ్చి ఆ తర్వాత ఇట్లా స్ప్రెడ్ అయిపోతున్నాయండి సమాజంలో, పిచ్చి గూళ్ళ అల్లుకుపోతున్నాయి. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవ్వరికి తెలియదు. గురువు అంటారు చూడండి, గురుతుల్యం లోపించిందండి ప్రపంచానికి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి. ఇది ఒక్కరోజు డెవలప్ అయినాయి కాదండి ప్రాబ్లమ్స్. ఇంకొకటి అండి, ఇంకా ఆలోచించి ఇంకా వెళ్ళిపోతే మనిషికి జ్ఞానం ఒక్కసారిగా వచ్చింది కాదండి, అందరం సాధన చేస్తే వచ్చింది. మనిషి పుట్టినప్పటి నుంచి కొంతమంది ముందర పుట్టినండి, ఎలక పుట్టండి, ముందర జ్ఞానం కలగనండి, తర్వాత కలగనండి. ఈ వస్తున్నాడు కానీ కరెక్ట్ మూలం తెలియక ప్రాబ్లమ్స్ మొత్తం అల్లుకుపోయినాయండి. ఇట్లా ప్రాబ్లమ్స్ అల్లుకుపోయి ఈరోజు పిచ్చగూళ్ళలాగా ఏది మొదలు ఏది చివర ఎవరికి తెలియదండి. దానివల్ల సమస్త సమాజం సమస్యలతో అభివృద్ధితో పాటు నాశనం కూడా జరుగుతూ ఉంది. మెయిన్ విషయం అది. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ బిల్డింగ్ 4 పక్కల పునాది గట్టిగా ఉంటే 10 కాలాలు పదిలంగా ఉంటుందండి. ఏ పక్క వీక్ అయినా ఒరిగిపోవటం కూలిపోవటం జరుగుద్దండి. సేమ్ సమాజ విజ్ఞానంలో పునాది లోపించడం వల్ల, అంటే ఈ ద్వంద్వం అనేది తెలియదు, ఒకటి, 2 మాట అంటే తెలియదు పదం, ఈ 2 తెలియకపోవటం వల్ల సమస్త సమస్యలు డెవలప్ అవుతున్నాయండి. మెయిన్ రీజన్ ఇది. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వీటి నుంచి బయటపడాలంటే ఉందండి, అది కూడా ఆలోచించానండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి, దాంట్లో ఎక్కడ కూడా ఈ పునాది అని చెప్పి చెప్పుకున్నాం, ద్వంద్వం అనేది పదం అనేది ఎక్కడా లేవండి అసలు. మీకు 10th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ డిగ్రీలో కానీ ఎక్కడా లేదు అసలు. ద్వంద్వం అంటే అసలు సామాన్య మానవులు ఎవరినన్నా అడగండి, ద్వంద్వార్థాలు వచ్చి అదే రా అనుకుంటారు, బూతు మాటలు వచ్చేదే ద్వంద్వం అనుకుంటారు. వాళ్ళు ద్వంద్వం అంటే స్పష్టంగా ఏ ఒక్కరికి తెలియదు. ఇది ఒకటి. ప్రపంచ శాస్త్రవేత్తలందరికీ కూడా ఏ ఒక్కరికి తెలియదని గంటాపరంగా చెప్తానండి. అది కూడా ఎట్లా అంటారు, మీకు ఇందాక చెప్పాను 09 లాగా స్టార్ట్ ఎండ్, ఇవి ఎట్లా వస్తుంది అనేది చెప్పినా కూడా అర్థం చేసుకోలేనండి మళ్ళా. ఎందుకంటే ఈ 0 సెంటర్ పాయింట్ నుంచి -1 +1 -2 +2 ఇట్లాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఇది స్టార్ట్ ఎండ్ అనుకుంటారు, కానీ అసలు స్టార్ట్ అయ్యేది ఇక్కడ. ఇది ఒకటి. దాన్ని నేను సర్కిల్ చుట్టానండి. సర్కిల్ చుట్టే శంకరాచార్యులు గారు విద్యాగిరి గారు చెప్పినట్టుగా ఒకటే అనుకుంటారు, కానీ అది కూడా 2. సర్కిల్ చుట్టడానికి ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండ్ చేశాను, కానీ తిరుగుతూనే ఉంది. అది స్టార్ట్ ఎండ్ ఉంటుంది. అది మొత్తం అసలు తత్వమే ఇది, విశ్వం తత్వమే ఇది. డ్యువాలిటీ ఈజ్ పర్పెచువల్ మోషన్ సైకిల్. ఒక్క పదంలో చెప్పాలంటే అంటే మీకు కంటిన్యూస్ గా తిరిగే పాతే కదా. సేమ్ యూనివర్స్ ఆల్సో పర్పెచువల్ మోషన్ సైకిల్. ఇక అదే యూనివర్స్ రహస్యం అండి. మీకు సర్కిల్ తిరుగుతూనే ఉంటది అది. అవునండి, దానికి కూడా తుది మొదలు 2 ఉన్నాయి కాబట్టి అది కూడా ద్వంద్వంలో ఉందంట. అది కూడా ద్వంద్వేనండి. చూడడానికి ఒక దానిలా కనిపిస్తుంది, అంతే. చూడడానికి ఒకటే, ఎందుకంటే మనం పుట్టక ముందర ఉంది అది, అప్పటి నుంచి ఉంది కాబట్టి మనం తర్వాత మనం పుట్టాం, ఎవరు తెలుసుకోలేకపోయారు అసలు. అసలు సిస్టమ్ అనేది ఇది, డ్యువాలిటీ సిస్టమ్ అనేది ఇది. అదండి మెయిన్.
అసలు విశ్వరహస్యమే డ్యుయాలిటీ. అది ఎట్లా తిరుగుతుందో కూడా తెలియదు. సెంటర్ పాయింట్ 0, అవుటర్ 0 వచ్చింది మీకు పాతది. అంతెందుకంటే ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, యూనివర్సల్ సిస్టమ్ అంతా మీకు తప్పు ఒప్పు న్యాయం అన్యాయం ఇదే కదా. మీకు జస్టిస్ అన్జస్టిస్ అనేది కూడా మీకు మధ్యలో నుంచి వచ్చేది, సర్కిల్లోనే ఉంటుంది. మళ్ళీ అది ఈ అంత అధర్మం అయిపోయింది, ఇంకేం లేదు, మొత్తం నాశనం అయిపోవాల్సింది అనుకుంటారు. అవసరం లేదండి. కడిబడి పాలున్నా కూడా ఒక్క పెరుగు చుక్క చాలు, మజ్జిగ చుక్క ఒకటేసినా పెరుగు అయిపోద్ది. అట్లాగే 99% సొసైటీ మొత్తం దారికి వెళ్ళిపోయినా నాలాంటి వాడు ఒక్కడు చాలు. నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కడు ఉంటే చాలు, మొత్తం తిరిగి వస్తుందండి. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దీనికి ఉదాహరణ కూడా మనకి 50 years నాడు పాపులేషన్ గ్రోత్ ఎట్లా ఉందండి ఇండియాలో. ఒక్కో ఇంట్లో 8 మంది 9 మంది 6 ఇట్లా ఉండేవాళ్ళు. ఆ రోజు 75లో ఇందిరాగాంధీ గారు కొంతమంది మేధావులు కూర్చొని దీనికి ఎలా కంట్రోల్ చేయాలి, ఎమర్జెన్సీ పెట్టారు, కుటుంబ నియంత్రణ. మీ గోడల మీద చూసింటారు, 2 లేక 3, 1 లేక 2 అడ్వర్టైజ్ చేశారు, బలవంతంగా ఆపరేషన్లు చేశారు. ఈ రోజు ఎట్లా ఉందండి పరిస్థితి? ఒకళ్ళ తర్వాత 2 వాళ్ళు అమ్మో నేను పెంచలేను, నాకొద్దు, మాకు చాలు అనే ఇదిలో వచ్చారండి. ఎంత టైం పట్టిందండి? 50 years పట్టింది. ఇది కూడా నేను 50 years పెట్టుకున్న టార్గెట్ 2000లో. ఇప్పుడు 24 years అయిపోయింది, ఇంకా 26 years ఉంది. సెట్ రైట్ అవుద్దండి. ఎట్లా అయిందంటే మీడియా చాలా అడ్వాన్స్డ్గా ఉందండి. మీడియాలో వెళ్తే ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 weekలో స్ప్రెడ్ అవుద్ది. ఎంతోమంది మేధావులు ఉన్నారు, మనం క్లూ ఇస్తే చాలు దాన్ని పిచ్చి కూడా వెళ్ళేస్తారు, వీళ్ళే వెళ్తారు. ఎంతో క్లైమాక్స్ పిక్చర్స్ తీస్తారు అసలు ఆ విధంగా. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలండి, ఆటోమేటిక్గా నా టార్గెట్ పూర్తి అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. ఇప్పుడు దాకా వచ్చిన జనరేషన్స్ వేరు. ఇప్పుడు 25 years పట్టింది అనుకున్నాం ఫ్యామిలీ ప్లానింగ్ రావటానికి, నాది కూడా 50 years అనుకున్నా. అంత అవసరం లేదు, 2 generations వస్తే చాలు అంటే 20 years. 10 years ఒక జనరేషన్స్ అనుకుంటారు, 20 yearsలో మొత్తం వస్తుంది. అది ఎక్కడి నుంచి రావాలి? పునాది నుంచి రావాలి. పునాది ఎక్కడ ఉంది? ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు చేయగలిగితే, సైన్స్లో పదార్థం ఎన్ని రకాలు దాన్ని విడమర్చి చెప్పి ఒక 4-5 pages అది వచ్చి, తర్వాత ద్వంద్వం అంటే ఏంటి విపులీకరణ రావాలి పూర్తిగా. ఆ తర్వాత పదం అంటే ఏంటి విపులీకరణ రావాలి. తర్వాత సమాజం అంటే ఏంటి, ఎట్లా నడుస్తుంది, సమాజానికి పట్టుకొమ్మ ఏంటి, ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు, ఈ పిల్లలు, మొత్తం ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. అంటే అడిగింది దానికి సమాధానం చెప్పలేదు మీరు. చెప్పండి. ఈ సమాజంలో వచ్చినటువంటి సమస్యలు ఏదైతున్నాయో దీని పరిష్కారాన్ని ఎలా ఇవ్వాలి దానికి పరిష్కారం? అదేనండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో పెడితే నెక్స్ట్ 20 yearsకి మొత్తం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ సంగతి అంటారు, తెలిసిన వాళ్ళు తెలుసుకోగలిగిన వాళ్ళు సర్దుకుంటారు. ఇంకోటి ఏంటంటే అది విషంరా తాగద్దురా నువ్వు అంటే తాగం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో పెడతారు సార్, దేని గురించి పెడతారు మీరు? ఎడ్యుకేషన్ సిస్టంలో పదార్థం గురించి పెడతారు. అవునండి, అవే కదా ఫండమెంటల్స్. మొదల ఆ ఫండమెంటల్స్ తెలిస్తే తెలిసిపోయినట్టే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కుటుంబంలో పడి, వాళ్ళకి పదార్థం గురించి చెప్పితే వాళ్ళు కొట్లాట ఆగుతుందండి. అంటే మరి విజ్ఞానం అంటే అదే కదండి. పదార్థం గురించి అక్కడ తెలియాల్సిన పని లేదండి, పిల్లల దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అట్లా ఉంచండి ఇక. అంటే అప్పుడు దాకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఆటోమేటిక్ నెక్స్ట్ జనరేషన్ వీడికి ఎలా తెలుస్తుంది పదార్థం గురించి తెలుసుకున్న తర్వాత? ఈ సొసైటీలో ఎలా జీవించాలి ఎలా తెలుస్తుందండి వాళ్ళకి? అంటే పదార్థం ఎన్ని రకాలు వచ్చినప్పుడు డ్యువాలిటీ అనేది తెలుస్తుంది కానీ, డ్యువాలిటీతో సొసైటీ నడుస్తుందని తెలుస్తుంది కదండి. ఆ తర్వాత పదం అంటే ఏంటి, పదం కూడా డ్యువాలిటీయే కదండి. మీకు చెప్పాను, 2 మనుషులు మాట్లాడిందే మళ్ళీ పదం. నేను మాట్లాడినా మీరు అనకపోతే, మీరు వేరు నేను వేరు అనుకోవడమే డ్యువాలిటీ లేదండి. 2 కలిస్తేనే డ్యువాలిటీ, 2తో కూడిందే డ్యువాలిటీ, 2తో కూడిందే సొసైటీ. నేనున్నాను, నాకు పెళ్లి అవసరం లేదు, ఒక అమ్మాయి వచ్చి నన్ను బాధిస్తుంది, లేకపోతే ఆస్తిపాతం ఇచ్చేస్తుంది అని చెప్పినంటే నేను ఒక్కడిని అంతే ఎండ అయిపోయినట్టే మన వంశమేక. కాబట్టి అది కాదండి, అది డెవలప్మెంట్ కాదు, అది డిజాస్టర్ కింద లెక్క. డెవలప్మెంట్ అనేది 2తో కూడింది ఎప్పుడైనా కూడా, 2 కలిస్తేనే డెవలప్మెంట్. అదండి అసలు విషయం. కాకపోతే ఈ సమస్యలు అనేవి కొంతకాలం ఫేస్ చేయాలి ఇంకా. కాకపోతే దాన్ని ముందు చూపుగా మనం పెట్టాలిగా ముందర ఎడ్యుకేషన్ సిస్టంలో. మొత్తం డ్యువాలిటీ అని చెప్పాను మీకు, అణువు సిస్టమ్ డ్యువాలిటీ అని చెప్పా, సమాజం డ్యువాలిటీ అని చెప్పా, పొలిటికల్ సిస్టమ్ అదే డ్యువాలిటీ అండి. ఎట్లా అంటే 0 వచ్చేసి ఇండియా, 9 వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, 0-9 మధ్య నడుస్తుంది. ఈ 1 to 8 ఏంటంటే న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ న్యాచురల్ ప్లానెట్స్. అసలు విశ్వరాశిలో ఇక్కడ 1 to 8 వచ్చేసి
ఓటర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఉమ్. మొత్తం అధికారం ఎక్కడ ఉంటుంది? ఉమ్. సున్నాలోనే ఉంటుంది. ఉమ్. సున్నానే భారతదేశం. ఉమ్. ప్రైమ్ మినిస్టర్ ఉమ్. ఇక్కడ. ఇది మీకు పొలిటికల్ సిస్టమ్ ఇదే, ఉమ్. సమాజ సిస్టమ్ ఇదే, మనిషి సిస్టమ్ కూడా ఇదే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిస్టమ్ ఇదంతా తెలుసుకోవడం వల్ల ఉమ్. ఏ మార్పు వస్తుంది దేశంలో కానీ, సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ? మీకు ఎమ్మటే అయితే రాదండి. వెంపటే ఇప్పుడు 25 years అని చెప్తున్నా కదా. 25 years ఇప్పుడు తెలుసుకున్న 25 years తర్వాత ఉండడు కదా ఆడు. అదే చెప్పానండి, భావితరాలకు ఊపిరి నా ప్రాణం. ఉమ్. ఈ రోజు నేనైతే అయితే ఉన్నాను, భావితరాలకు ఊపిరి. ఉమ్. ఇప్పుడు 200 సంవత్సరాల నాడు E=mc² ఫార్ములా తీసుకొచ్చారు ఐన్స్టీన్ గారు. కానీ ఆ రోజు ఏం ఉపయోగం అనేది ఆలోచించలేదండి ఉమ్. అందరూ కూడా. కానీ ఈ రోజు అది లేనిది, వెలుగులు లేవు, ఏమి లేవు మనకి. ఉమ్. అట్లాగే ఇప్పుడు చెప్పేది ఎవరైనా ఉమ్. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఫ్యూచర్ జనరేషన్స్కి బతుకండి, ఉమ్. లేకపోతే వాళ్ళకి బ్రతుకులేదు. ఉమ్. అందరూ అనుకుంటారు ఈ ప్రాబ్లమ్స్, ఈ పిల్లలు, ఇవన్నీ నాకెందుకు, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పటికే చాలా మంది ఇది అవుతున్నారు. ఎంతో మంది విడాకులకి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. మొత్తం అన్నిటికీ ఇక్కడే ఉందండి. ఈ ఫండమెంటల్స్ తెలియక మొత్తం ఇది అయిపోతున్నాయి. కాబట్టి మొత్తం ఈ సమస్యలు మొత్తం తీరాలంటే ఫండమెంటల్స్ ముందర పెట్టాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఫండమెంటల్స్ మిస్ అయిపోయినాయి. ఇది నా ప్రయత్నం అండి. ఏమేమి రావాలి మార్పులు మీరు అనుకున్నట్టు? ఎడ్యుకేషన్ సిస్టంలో అండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టంలో 7th క్లాస్లో దగ్గర నుంచి పదం అంటే ఏంటి, ద్వంద్వం అంటే ఏంటి, 7th నుంచి డిగ్రీ ఎక్కడ పోయినా, పిహెచ్డి చదివినా, డబల్ పిహెచ్డి చదివినా సమాజ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు అందరూ. ఎందుకు? ఇంట్లో వైఫ్తో పడలేక అదేవిధ ఆత్మహత్యలు, విడాకులు, వ్యభిచారాలు, మెంటల్ డిజార్డర్స్, క్రిమినల్ స్ట్రక్చరు, పోవర్టీయో, మొత్తం ఇవే సామాజిక సమస్యలు. అంటే ఇవే మొత్తం, ఇవి తెలియకే ఫేస్ చేస్తున్నారండి. మీరు డబల్ డిగ్రీ చేసినా, డిగ్రీ చేసినా, పదం అంటే ఏంటో తెలుసుకోగలిగితే అసలు ఈ సమస్యలు ఉండవండి. పదము, ద్వంద్వం, మొత్తం ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఒక 5 ఉన్నాయి, అవి మిస్ అయిపోయినాయి ముందర. చెప్పండి ఏంటవి? ద్వంద్వం అంటే ఏంటి అనేది, తర్వాత పదం అంటే ఏంటి, పదార్థం అంటే ఏంటి, ఈ 3 ఇక్కడ వచ్చినాయి కదండి. వీటిని బట్టే ఒక సిస్టమ్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇప్పుడు గ్రహాల డిస్టెన్స్ తీసుకొచ్చారు, సూర్యుడి నుంచి చంద్రుడికి, భూమి నుంచి ఇక్కడికని. అవి కూడా మొత్తం మారిపోతాయండి. ఎక్కడ మారుతాయంటే పై వాల్యూ చెప్పాను ఇందాక మీకు, 3.15, 3.14 వేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈ విమాన ప్రమాదాలు ఇవన్నీ కొన్ని జరుగుతున్నాయి చూడండి. నా ఆలోచన కరెక్ట్ అయితే ఆ మైన్యూర్ మిస్టేక్స్ వల్ల ఇవి కూడా జరుగుతున్నాయండి. అవి కూడా సరి చేస్తారనుకోండి. కాకపోతే ముందర పై వాల్యూ ప్రూవ్ చేస్తే ప్రపంచం మొత్తం మన కలిసి వస్తుంది. సీక్రెట్స్ ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయండి, మొత్తం వస్తాయి బయటికి. ఇప్పుడు బ్రెయిన్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి, మెడికల్ సిస్టంలోకి వెళ్ళినా కూడా ఎవరు చెప్పలేరండి. దాన్ని కూడా ఈజీగా చెప్పొచ్చండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇదే కదండి మనకి వెళ్ళేది. బ్రెయిన్ వచ్చేసి ఫాస్ట్ అండి, ప్రెజెంట్ వచ్చేసి మైండ్, ఫ్యూచర్ వచ్చేసి థాట్. అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి రీకలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం కానీ, అది కూడా ఇట్లా వెళ్ళదండి మీకు పాత. అది కూడా సర్క్యులర్ మూవ్మెంట్ మొత్తం. ఈవెన్ మనిషి అని కాదు, సమాజం అని కాదు, విశ్వం అని కాదు, భూమి అని కాదు, మొత్తం గ్రహాలు ఎట్లా తిరుగుతున్నాయో మనిషి కూడా. ఈవెన్ మనిషి ఆలోచన శక్తి కూడా అది. సింపుల్గా చెప్పాలంటే ఇదండి. ఒక మెడికల్ ఫీల్డ్ కాదు, సైన్స్ అని కాదు, సమస్త విజ్ఞానానికి మూలం ఇదేనండి, డ్యువాలిటీ. డ్యువాలిటీ లేనిది విశ్వం లేదు, విశ్వం లేనిది మనిషి లేడు, మనిషి లేనిది మళ్ళీ విశ్వానికి కూడా గుర్తింపు లేదు. మీకు ఇది లేనిది ఇది ఉండదు, ఇది లేనిది ఇది ఉండదు. ఫార్ములా అండి ఇది. అసలు డ్యువాలిటీ అనేది పెద్ద ప్రాబ్లం. అంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనుషులు మానసిక ప్రశాంతత వస్తుందా? వస్తుందండి. ఎలా వస్తుంది? మీకు ఈ సమస్యలు లేకపోతే అదే కదండి, ఆరోగ్యం కానీ ప్రశాంతత కానీ మొత్తం అదే కదా. సమస్యలతోనే కదా సతమతం అయిపోతుంది. తెలుసుకోకే సమస్యలు వస్తున్నాయి అంటారు. అవునండి. అంటే తెలుసుకోక అనేది కాదు, అసలు ఎవరికీ తెలియదు, ఫండమెంటలే తెలియదు ఇంతవరకు. అందరూ అనుకుంటున్నారు ఏదో శక్తి నడిపిస్తుంది, భగవంతుడు లేడు అంటారు. సరే, భగవంతుడు లేడు, ఏదో శక్తి ఏంటిది? అనంతమైన శక్తి. ఏంటంటే ఇది డ్యువాలిటీ అనేది, ఆ ఫార్ములా ఫార్మేషన్ పెద్ద రహస్యం. అది అంటే రహస్యాలు ఉన్నాయి అంటున్నారు, ఏంటో చెప్పట్లేదు మీరు. మొత్తం సర్కిల్ గీశానండి, సర్కిల్లోనే ఉన్నాయన్నాం. సర్కిల్ వచ్చేసి విశ్వం, సెంటర్ పాయింట్ వచ్చేసి మనిషి. మనిషి అంటే మనిషి ఆలోచన శక్తి అనుకోండి. అంటే ఇది 0 అని చెప్పుకొచ్చాం. అయితే ఇక్కడ కంటికి కనపడే పదార్థం, కంటికి కనపడని పదార్థం మొత్తం సర్కిల్లోనే ఉన్నాయి. న్యాయం, అన్యాయం, తప్పు, ఒప్పు, ధర్మం, అధర్మం, భూమి, ఆకాశం, పగలు, రాత్రి,
మీకు ఆడ మగ మీకు మొత్తం ఇక్కడే ఉన్నాయి, ఉమ్, ఏది తీసుకున్నా కూడా. అంటే డ్యువాలిటీ ఈ 0 మధ్య 9 మధ్య ఉమ్, ఎట్లా తిరుగుతుంది ఏంటంటే మీకు ఇద్దరు మనుషుల మధ్య అండి ఉమ్, ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా. ఉమ్, నేను చెప్పింది మీరు విన్నారు అనుకోండి, Hmm. మీరు ఇంకో 10 మందికి చెప్తారు, Ah. ఇదే డెవలప్మెంట్. Hmm. 9 మధ్య ప్రపంచం మొత్తం డెవలప్ అవుతూ ఉంది, ఉమ్, అంటే విశ్వం మొత్తం డెవలప్ అవుతూ ఉంది. ఉమ్. ఇది మెయిన్ డ్యువాలిటీ ఫార్ములా ఇది. ఇందాక మీరు 0 to 9 అన్నారు కదా. అంటే 0 నుంచి 9 ఆహా, పాజిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్. 0 నుంచి 9 Ah, నెగటివ్ సైడ్. ఉమ్, ఇక్కడ నేను మైనస్ ఎందుకు పెట్టలేదు అనుకోవచ్చు. ఉమ్, -1 -2 ఉమ్, -3 8 దాకా ఉంది. ఉమ్, మీకు ఇయే న్యాచురల్ నంబర్స్, ఉమ్, కానీ మ్యాథమెటిక్స్ లో చెప్తుంది 0 నుంచి 9 దాకా న్యాచురల్ నంబర్స్ అని చెప్తున్నారు. ఉమ్, అది తప్పండి. మళ్ళా ఉమ్, అసలు ఫౌండేషన్సే తప్పు ఉంటే ఇంకేం చేస్తారండి ఉమ్, ఎవరైనా. 0 నుంచి 8 దాకా న్యాచురల్ నంబర్స్ Hmm. ఈజ్ ఈక్వల్ న్యాచురల్ ప్లానెట్స్. ఉమ్, అవి ఎట్లా ఏంటంటే సూర్యుడు అంటార్కిటికా, ఉమ్, పైనుంచి వచ్చే సూర్యుడు వేడికి ఉమ్, ఐస్ గడ్డ కరిగి వాటర్ వస్తుందండి. ఉమ్, ఇది అనుకోండి, ఉమ్, ఇది వాటర్ అనుకుంటే, Hmm. 2 గాలి. దీని తత్వం ఏంటి తెలియదు కాబట్టి ఉమ్, గాలి అంటే వాటరు గాలి అంటార్కిటికా ఉమ్, 3 వచ్చినాయి మీకు. Hmm. సూర్యుడు అంటే అగ్ని అని చెప్పి చెప్తున్నారు, ఉమ్, అంటే వేడి వెలుతురు, Hmm. ఈ 2 ఉన్నాయి. అంటే తిరుగుతూ ఉంటది. Hmm. కొంతకాలానికి భూమి అనేది వచ్చింది. ఉమ్, ఇవన్నీ బయటికి పోకుండా ఆకాశం వచ్చింది. ఉమ్, న్యాచురల్ నంబర్స్ ఇచ్చుకోండి న్యాచురల్ ప్లానెట్స్. ఉమ్, అయితే కొంతకాలానికి సమశీతోష్ణ స్థితి వచ్చి జీవం వచ్చింది. ఉమ్, ఆ జీవంలో వచ్చినాడే మనిషి. Hmm. 0-9 మధ్య మీకు ఉమ్. ఇది అంటే ఇన్ఫినిటీ. విశ్వం మనిషి జీవంలో అలా జరుగుతూ ఉంటది. జస్ట్ ఈ ఫార్ములా అండి, సింపుల్ అసలు. ఉమ్, మీకు అందరూ 1 నుంచి 9 దాకా వేసుకుని తేలటం కాదు. ఉమ్. ఇది అసలు విషయం. 1 to 8 న్యాచురల్ నెంబర్స్. 1 to 8 న్యాచురల్ నంబర్స్. మీకు బ్లోఅవుట్ జరిగినప్పుడు మొత్తం వచ్చినాయి. న్యాచురల్ నంబర్స్ ఇది కూడా న్యాచురల్ ప్లానెట్స్. నంబర్స్ ఇవన్నీ రాలేదండి ముందర ప్లానెట్స్ వచ్చి ఆ తర్వాత చల్లబడి కొంతకాలానికి సమశీతోష్ణ స్థితి వచ్చి జీవం వచ్చింది. జీవం వచ్చిన తర్వాత ఇవన్నీ మనిషి సంపాదించిన విజ్ఞానం. వరుసను ఉన్న ఇద్దరు 1, 2 ఇట్లా లెక్కేసుకున్నారు, 8, 9 వచ్చింది. ఆ తర్వాత లెక్క వేయటానికి ఏంటో అనుకున్నారు, అప్పుడు 0 వచ్చింది. కొంతకాలం ఎప్పుడు ఆర్యభట్ట 0 తీసుకొచ్చారు కదా, 3వ శతాబ్దం ఎప్పుడు చెప్తారు. ఆ తర్వాత వచ్చినాయి ఇవన్నీ విజ్ఞానం. మనకి 21వ శతాబ్దంలో ఉన్నాము. అయినా సరే ఈ రోజు కూడా డ్యువాలిటీ అంటే ఏంటో తెలియదు ఇంతవరకు కరెక్ట్గా. మీకు చెప్తున్నా కదా, స్టార్ట్ ఎండ్ అనుకుంటున్నారు, కానీ ఆ స్టార్ట్ ఎండ్ ఎట్లా వస్తుందంటే ఇక్కడే కదా, సెంటర్ నుంచి +1 -1. ఇంకోటండి, ఇది కూడా +1 అని కూడా కాదు. మీకు ఎలక్షన్ పెడితే గెలుపు ఓటములు చెప్తారు. 49 వచ్చినాడు ఓడిపోయాడు రా, 51 వచ్చినాడు గెలుపుతాడు రా అని. నేను ఇంకా మైన్యూట్గా తీసుకెళ్ళానండి. 0.001 దగ్గరికి తీసుకెళ్ళిపోయాను మిల్లీలో. అది ఎట్లా అంటే 49.009 వచ్చినాడు ఓడిపోయాడు, 50.001 వచ్చినాడు గెలిచాడు. నాకు జస్ట్ ఇదే అది. ఇప్పుడు నేను అనేది ఒకటే ఉంది, అందరిలోనే అదే ఉంది, అన్నిట్లోనే అదే ఉంది. ఆ ఒక్కటే తెలుసుకుంటే ఇంకేది తెలుసుకునే అవసరం లేదండి. ఆ ఒక్కటే ఉంది, అదే చెప్పుకుంటున్నారు. నేను అనేది సర్వానికి మూలం అని చెప్తున్నారు. నేను అనేది భాషలో భాగం మాత్రమేనండి. నేను గొప్ప కాదు. నేను గొప్ప అంటే ఏంటి, నేనే సర్వాధికారిని, వీళ్ళందరూ గొప్ప కాదు అనేది. మీకు నేను అనేది భగవద్గీతలో వచ్చిన రమణ మహర్షి గారు చెప్పినా అయ్యే చెప్పుకొచ్చారు అందరూ. భగవద్గీతలో ఏమొచ్చింది, కామ కోద భూత పేత పిశాచంసే మనకు దూరమే రకన అన్నారు శ్రీకృష్ణుడు. అన్నింటినీ మనసు నుంచి దూరంగా పెట్టడానికి కారణం ఏంటి అనేది ఎవరు ఆలోచించడం వల్ల. వాటిని దూరంగా పెట్టడానికి ఏంటంటే అవన్నీ మనసుని ఆకర్షించడానికి కారణం ఒకటి, నేను గొప్ప అనేది ఉంటే అవన్నీ ఆకర్షిస్తున్నాయి. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సామభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు మనిషి. ఎందుకు దూరం పెట్టమన్నారు అంటున్నా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అని చెప్పి దూరం పెట్టుకున్నారు. అక్కడ ఆశ అని స్వార్థం అని ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆకర్షిస్తున్నాయి కాబట్టి దూరం పెట్టమని చెప్పి అంటున్నాడు. అవన్నీ దూరం పెడతానికి ఇంకా ఏంటి మంచి ఇది నేను గొప్ప అనేది ఉంటే ఇవి వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అది నేను గొప్ప ముందర పర్సనల్గా, తర్వాత మా కుటుంబం గొప్ప, తర్వాత మా కులం గొప్ప, మా మతం గొప్ప, ఎక్స్పాండ్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్. ఇంకెక్కడ అంతం. ఇవన్నీ ఫండమెంటల్స్ తెలియక ఎక్స్పాండ్ అవుతున్నాయి. అందరూ ఏమీ లేదు, ఒకటే ఉందని దాని వెనకాల పరిగెడుతున్నారు. అది కాదు, ఒకటి కాదు,
రెండు ఉంటేనే రెండు ఉంటేనే, అనే దాని మీద రెండుతో కూడితేనే ఆ, ముందర. రెండుతో కూడితే ఇంకోటండి, మీకు ఇక్కడ స్పెషల్ ఫార్ములా ఇంకోటి ఉందండి. ఉమ్, 2+2 ఉమ్, 4, 2 × 2 ఉమ్, 4. ఉమ్, అది డెవలప్మెంట్. మళ్ళీ మీకు సర్కిల్లో ఉమ్. 4 పాదాలు తీసుకుంటాం మనం. ఉమ్, 1, 2, 3, 4. అవును. 2 మైనస్లు, 2 ప్లస్లు. ఉమ్, అది కూడా ఇది డెవలప్మెంట్. ఉమ్, మీకు ఈ విశ్వం అనేది ఎట్లా వస్తుంది అంటే 0 నుంచి 9 దాకా మీకు చక్రం తిరుగుతూ ఉంటుంది. ఉమ్, మీకు ఇందాక నేను చెప్పాను సైకిల్, ఉమ్, ఆ సైకిల్కి అదే ముందర మెయిన్. ఉమ్, ఆ సైకిల్ 9 వచ్చినప్పుడు ఒక జీవం, ఇంకో 9 వచ్చినప్పుడు ఇంకో జీవం. ఉమ్, మీకు విశ్వం ఈ రోజు కూడా విస్తరిస్తూనే ఉందండి. ఉమ్, మీకు ఆ ఫార్ములా కూడా ఉమ్, π = 3.14 అన్నారు కదా, ఉమ్, 3.15. అది ఉమ్, మీకు అది అసలు కంటిన్యూస్ పాత్. ఉమ్, మీకు ఫైనల్గా చెప్పాలంటే ఉమ్, విశ్వం ఏంటంటే ఇది ఉమ్, 0, ఉమ్. 9, 9 ఇక్కడే ఉంటాయి. ఉమ్, ఇది బెలూన్, ఉమ్. ఇంకా బెలూన్ ఇలా. ఇది విశ్వం ఉమ్. ఫైనల్గా. అంటే మీకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఒక రోజుతో వచ్చింది కాదండి. ఉమ్, నాకు చిన్నప్పటి నుంచి కొంత ఉన్నాయి సైకలాజికల్గా. ఉమ్. గేదెలు గాయటానికి వెళ్తే అడిగేవాళ్ళు కదా, ఉమ్, అమ్మ కొడుకు అయ్యి కొడుకు అంటే. ఇట్లా తర్కాలు ఉన్నాయి అప్పటి నుంచి. ఉమ్, జాగ్రత్తగా దాన్ని పెట్టుకొని మా అమ్మ మాట అంటే జాగ్రత్త అని ఒకసారి దాన్ని పట్టుకొని వచ్చా. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది అప్పుడు, అంటే మాట వస్తే అప్పుడు వచ్చింది. ఉమ్, ఇంకోటండి ఫైనల్గా, ఉమ్. మాట అంటే ఇవి వచ్చేయే కాదు, ఉమ్, ఇవేనా మనం కళ్ళు తెరిచినా పదమే, ఉమ్. కన్ను మూసినా పదమే, ఉమ్, శ్వాస తీసుకున్న పదమే, ఉమ్. శ్వాస వదిలిన పదమే. ఉమ్, ఉమ్. పదార్థం పదం, ఇది మీకు అంతా అంటే ఇప్పుడు ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మొత్తం మారుతాయండి. ఎన్నో ఇప్పుడు దాకా కొన్ని లెక్కలు ఉన్నాయి, ఏముంటాయి అని. ఉమ్, వాళ్ళు వేసిన లెక్కల ప్రకారమే వాళ్ళు చెప్పిన టైంకే గ్రహణాలు వస్తున్నాయి, వాళ్ళు చెప్పిన టైంకే పౌర్ణమి వస్తుంది, వాళ్ళు చెప్పిన టైంకి అమావాస్య వస్తుంది, వాళ్ళు చెప్పిన టైంకే సూర్యోదయం వెళ్తుంది, వాళ్ళు చెప్పిన టైంకి చంద్రోదయం అవుతుంది, వాళ్ళు చెప్పిన టైంకే గ్రహాలు అన్ని ఒక 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 రేఖ మీదకి వస్తున్నాయండి. ఆ, దీని అంతా ఒకటేనండి, ఆ, మొత్తం సర్క్యులర్ మూవ్మెంట్ అని చెప్పాను నేను. అవును సర్కిల్ అలా కదండి. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా కొంచెం ఇటు అటు ఉండుంటే ఇలా ఈ టైం కరెక్ట్గా రావు కదండి. అంటే ఆ లెక్కలు కాదండి. ఉమ్, ఇప్పుడు మీ కింద చెప్పాను 3.14, 3.15కి ఉమ్, మైన్యూరే కనపడొచ్చు అది. ఉమ్, కానీ ఆ విమానం గతి, స్థితి, గతి, గమనం, ఉమ్, వేగనం, పయనం, ఉమ్, దానికి తిరోగమనం అనేటుంది. మళ్ళా ఉమ్, మీకు మొత్తం ఇదే అవునండి. అక్కడ వస్తుందండి చిన్న తేడా. ఉమ్, దానివల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయని కొంత నాకు ఉమ్, ఇంకా ఉంది ఓక. ఉమ్, ఎందుకంటే మనకు తెలియని దాన్ని పట్టుకొని మనం ఏలాడకూడదు. ఉమ్, ముందర ఫండమెంటల్ మనకు తెలిసిన దాన్ని పెడితే ఉమ్. 10 మంది వచ్చింది దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. అదే అది. ఎందుకంటే అది దాని ప్రయాణంలో ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొట్టేస్తుంది అది ఉమ్, అని మీరు అనుకుంటున్నారు. ఉమ్. ఇంకోటండి, మ్యాథమెటిక్స్ మొత్తం గణిత మేధావులు మొత్తం కూడా ఉమ్, పై వాల్యూని రీరైట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే ఫార్ములా ఉంది ఆల్రెడీ అవునండి. లోపల, కానీ ఆ రోజు ఫార్ములా లేక దారం పెట్టి తీశారు. ఉమ్. ఇప్పుడు ఫార్ములా వచ్చిందండి. ఫార్ములా వచ్చేసింది కదా. ఇప్పుడు ఉమ్, మీకు దీంట్లో ఉంది కదా ఫార్ములా. ఉమ్, 20 వస్తాయి మీకు, అవును, కానీ 20/19 మీకు ఫిజికల్గా అవును, 19 కనపడుతుంది అవును, ఇక్కడ. అవును. 20/19 వేస్తే ఉమ్, 1.05, 1.05, 1.05, ఉమ్, 3.15 ఉమ్, మీకు వచ్చేస్తారు. అది ప్రూవ్ చేయాల్సింది కూడా ఏం లేదండి, ఉమ్, జస్ట్ చెప్తే చాలు స్ట్రైక్ అయిపోయింది అందరికి. ఉమ్. అంటే ఇప్పుడు మీరు మరి వేరే యూనివర్సిటీస్లో కానీ ఎవరికైనా మీ పేపర్ సబ్మిట్ చేయలేదా? చేశానండి, ఉమ్, జనరల్కే సబ్మిట్ చేశాను. ఉమ్, అడిగితే ఏముంది అందరు ఇట్లాగే, ఉమ్, మేమందరం ఈ దారిలో ఉంటే ఉమ్, కరెక్ట్గా దాని వాళ్ళు తగల ఉమ్, అంతే, చెత్తబుట్లోకి వెళ్ళిపోయాయి. ఉమ్, ఫస్ట్లో అనుకోలే నేను, ఉమ్, ఏందా నేను ఇంత గొప్పగా పంపించాను అనుకున్నాను. ఉమ్, ఆ తర్వాత గోగినేని బాబు గారిని ఎప్పుడైతే కలిశానో ఉమ్, అప్పుడు అనుకున్నాను, ఇక ఉమ్, ఇది సామాన్యమైనది కాదు, ఉమ్, ప్రపంచానికి ఇవ్వాల్సింది నేనే ఉమ్, అని చెప్పి కూర్చొని ఉమ్, 6 నెలలు ఉన్నానండి ఉమ్, ఆస్ట్రేలియాలో. ఉమ్. మొత్తం అసలు డే అండ్ నైట్ దాని మీదే. 3-4 రకాలు పెట్టారు దీంట్లో. 3-4 రకాలుగా మొత్తం పెట్టానండి. అసలు ఉమ్, యూనివర్స్ మొత్తం ఇదే బేస్ అని పెట్టా. ఉమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టా, పొలిటికల్ సిస్టమ్ పెట్టా, సామాజిక సమస్యలు పెట్టాను. ఉమ్, మొత్తం మీకు ఉమ్, మొత్తం ఇందులోనే ఉంది. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంత చదువు చదివినా, పిహెచ్డి చేసినా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఉమ్, అంతెందుకు మన ఇప్పుడు గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ ఉంది, ఆ సమస్యల రూపుమాపుతాం, ఈ రూపుమాపుతాం అని చెప్పి వాగ్దానాలు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఉమ్, బేస్ తెలియంది, మూలం తెలియంది. ఉమ్, మూలం నేను ఇచ్చాడు ఉమ్, చేయొచ్చు ఆటోమేటిక్. అప్పుడు ఉమ్, మన ముందర వాళ్ళలో స్పందన రావాలిగా. ఉమ్, వాళ్ళలో స్పందన రావాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి త్రూ ప్రాపర్ ఛానల్. ఉమ్. దానికోసమే ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా. ఇప్పటిదాకా సమాజము
చెందినటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో, లేదంటే ఇప్పుడు దాకా జీవనశైలి ఏదైతే ఉందో, అవును ఇవాళ మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఏదో వాహనం వేసుకొచ్చారు, అవును బట్టలు వేసుకున్నారు, మీరు మధ్యాహ్నం భోజనం చేశారు, ఫ్యాన్ వేసుకున్నారు, ఏసీ వేసుకున్నారు. ఇవన్నీ తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళేగా చేసింది అవునండి. అభివృద్ధి. నేను డెవలప్మెంట్ గురించి అంటలా, ఆ, డిజాస్టర్స్ ఆ. డిజాస్టర్స్కి ఎందుకు వెళ్తున్నాయి అంటే మెయిన్ ఇది డిజాస్టర్ అనేది ఈ విజ్ఞానం రాకముందు జరగలేదని డిజాస్టర్స్. ఉన్నాయండి. ఆ? ఉన్నాయి. మరి విజ్ఞానం వచ్చినా కూడా ఆ. ఉన్నాయి. ఉంటాయి. అవి ఎందుకు ఉన్నాయంటే అసలు ఈ విజ్ఞానానికి మూలాన్ని తెలియదు. ఉమ్, అది మెయిన్. సమస్త సామాజిక సమస్యలకు రెమెడీ ఉమ్, మన ప్రయత్నం. ఉమ్, అంటే మన పిల్లలు బాగుండాలి అనేది ఎవరైనా, అంటే తరతరాలు. ఉమ్. చాలా సంతోషం అండి, చాలా మరి- మంచి విషయాలు తెలియజేశారు. ఇంతవరకు శ్రీనివాసరావు గారు వారు పరిశోధించినటువంటి విశ్వ సృష్టి రహస్యం అనేక కోణాల్లో వాళ్ళు పరిశోధన చేశారు. ఏదైనా కూడా ఒక శక్తి మీద ఆధారపడి ఉన్నది ఇదంతా కూడా. ఆ శక్తి ఏంటి అనేది తెలుసుకోగలిగితే ఈ సృష్టి రహస్యం తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మనందరం కూడా ఎంతోమంది గురువులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం, వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే ఇది ఈరోజు జరిగినటువంటి ఈ సత్సంగంలో ఎన్నో కొత్త విషయాలు వారు మనకు తెలియజేశారు. ఇది అర్థం కాకపోతే 1-2 సార్లు మరలా చూడండి. అవసరమైతే శ్రీనివాసరావు గారు కాల్ చేసి ఏంటి దీనికి వెనకలో ఉన్నటువంటి రహస్యం, మేము చదువుకున్నది ఇది, మేము చదువుకున్న ఫార్ములా ఇది, దాని ప్రకారం మేము విధంగా ముందుకెళ్ళాము, ఎందుకు సక్సెస్ అయ్యాము, మీరు ఎందుకు దీంట్లో రాంగ్ అంటున్నారు, లేదంటే ఏది కరెక్టు, మీరు చెప్పిన ప్రకారంగా పదార్థం గురించి తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు ఏ విధంగా ఏర్పడతాయి. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్గా శ్రీనివాసరావు గారికి కాల్ చేయండి. వారే మీకు అన్ని విధాలుగా వివరిస్తారు, మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. అలాగే మరొక సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.